వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల డిఏ ఇంక్రిమెంట్ మరియు 3 విడతల అరియర్లు, ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్ ఎంత అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జూలై నెల డిఏ ఇంక్రిమెంట్ మరియు 3 విడతల అరియర్ల అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీఓఎంఎస్ నంబర్ 30 ద్వారా 30.03 ప్రస్తుతం ఉన్నటువంటి డిఏ నుంచి న్యూ డిఏ 33.67% అనగా జూలై 2024 మంత్ నుంచి బేసిక్ పే 23,120 ఉన్నటువంటి వారికి సుమారుగా 758 రూపాయలు వారి శాలరీలో యాడ్ కావడం జరుగుతుంది. మీ ప్రస్తుత బేసిక్ పేతో 1/7/2023 నుంచి 30/6/2024 వరకు డిఏ బకాయిలు రావాల్సి ఉన్నది. అవి సుమారుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా సెప్టెంబర్ 2024లో 3,789 రూపాయలు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 2024లో 3,789 రూపాయలు మరియు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చి 2025లో 1,515 రూపాయలు వస్తాయి. అలాగే 23,780 బేసిక్ పే ఉన్నటువంటి వారికి సుమారుగా 779 రూపాయలు వారి యొక్క శాలరీలో డిఏ రూపంలో యాడ్ కావడం జరుగుతుంది. మీ ప్రస్తుత బేసిక్ పేతో 1/7/2023 నుంచి 30/6/2024 వరకు డిఏ బకాయిలు రావాల్సి ఉంది. అవి సుమారుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా సెప్టెంబర్ 2024లో 3,897 రూపాయలు, సెకండ్ ఇన్స్టాల్మెంట్గా డిసెంబర్ 2024లో 3,897 రూపాయలు మరియు థర్డ్ ఇన్స్టాల్మెంట్గా మార్చి 2025లో 1,558 రూపాయలు వస్తాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జూలైలో కనుక ఒక ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే ఆగస్టులో 23,120 రూపాయలు బేసిక్ ఉండేటువంటి వారికి 23,780 రూపాయలు బేసిక్ గాను, 23,780 రూపాయల బేసిక్ ఉండేటువంటి వారికి 24,500 రూపాయలు గాను బేసిక్ మార్పు చెందుతుంది. ఇక్కడ మరొక సమాచారం చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై నెల డిఏ డిఆర్ ఎంతో సులభంగా తెలుసుకోండి ఇలా అనేటువంటి న్యూస్ను చూస్తున్నాం. దానికోసం ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే బేసిక్ ఇంటూ 0.0364. ఉదాహరణకి బేసిక్ పే కనుక 10,000 రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి లేదా పెన్షనర్కి వారికి 10,000 ఇంటూ 0.0364 కనుక వేసుకుంటే 364 రూపాయలు ఒక నెలకి పెరుగుతుంది. అదేవిధంగా 24,500 రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి ఉద్యోగి లేదా పెన్షనర్కి 24,500 ఇంటూ 0.0364 అనగా 892 రూపాయలు పెరుగుతుంది. ఈ విధంగా ఎంత బేసిక్ ఉన్నా కూడా మనం ఈ ఫార్ములా ప్రకారము బేసిక్ ఇంటూ 0.036 ప్రకారము మనమైతే ఒక నెలకు వచ్చేటువంటి అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చును. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.